జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. కార్యాలయాలు పెట్టాలన్న ఆలోచన రాలేదు. 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత వచ్చాక అవి ప్రారంభించడానికి చేతిలో అన్నీ పెట్టుకొని, వనరులు పెట్టుకొని ఏం చేయలేకపోయారు. ఫలితం సగం సగం కన్‌స్ట్రక్షన్ అయినయేమో జ బాబు ప్రభుత్వం వచ్చాక ఆపడం, కేసులు పెట్టడం. అట్లాగే ఏకంగా రాష్ట్ర కార్యాలయాన్ని పగలగొట్టి పడేశారు బుల్డోజర్‌లతో. అన్నీ చేతిలో పెట్టుకొని ఏమీ చేసుకోలేకపోయినటువంటి. ఓ రకంగా చెప్పాలంటే తను ముఖ్యమంత్రి అనే పీఠాన్ని అధివసించి ఆ పని మీదనే ఉన్నాడు గాని జగన్. పార్టీని పట్టించుకోలే, కార్యకర్తలను పట్టించుకోలే. దాని ఫలితం అనుభవించుతున్నాడు ఇప్పుడు 11 సీట్లకి పరిమితమై. మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉండగానే చక్కగా రాష్ట్ర కార్యాలయం నుంచి అనేక జిల్లాల కార్యాలయాలు పెట్టుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. నేను మచిలీపట్నంలో 60 కోట్ల విలువ చేసేటటువంటి ల్యాండ్‌ని చీప్ అండ్ బెస్ట్‌గా తీసుకున్నారు. రూ. 1000కి తీసుకున్నారు. లేకపోతే ఇంకో చోట పెట్టుకున్నారు. ఇట్లాగ పెట్టుకున్నారు. కరెక్ట్. వాళ్ళు అది